నేపాల్ మాజీ ప్రధాని జలనాథ్ భార్యని ఇంట్లోంచి బయటకి రానివ్వకుండా చేసి ఇంటికి నిప్పు పెట్టి ఆమె చనిపోయేందుకు కారణమయ్యారు. ఒక విధంగా సజీవ దహనం. ప్రధాని కేపీ శర్మ ఓలీ ఇంటికి నిప్పు పెట్టారు. మంత్రిని నడి వీధుల్లో ఉరికించి కాలితో తన్నారు. పార్లమెంట్, సుప్రీంకోర్టు, రాష్ట్రపతి భవన్ ఇలా ఏ ఒక్కటిని వదల్లేదు నిరసనకారులు. నేపాల్ అంతలా అట్టుడికిపోతోంది. సోషల్ మీడియా యాప్స్ ని బ్యాన్ చేస్తే అక్కడ యువత ఇంతలా ఎందుకు రెచ్చిపోతోంది? దాని వెనక అసలు కారణాలేంటి? నిన్నటిదాకా పీఎం సీట్లో దర్జాగా కూర్చున్న ఓలీ రాజీనామా చేయడం ఏంటి? నేపాల్లో భూకంపాలు చూస్తుంటాం. ఇది రాజకీయ భూకంపం. యువత సృష్టించిన ఈ భూకంపానికి నేపాల్ ప్రభుత్వం నిట్ట నిలువున కుప్పకూలింది. కేవలం వారం రోజుల్లోనే ఓలీ ప్రభుత్వం తలకిందులైంది. ప్రధాని ఓలీ దేశం విడిచి పారిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీనంతటికీ కారణం సోషల్ మీడియాపై ఓలీ ప్రభుత్వం విధించిన నిషేధం. తిండి లేకపోయినా బతికేస్తారు కానీ ఈ రోజుల్లో చేతిలో ఫోన్లో సోషల్ మీడియా యాప్స్ లేకపోతే బతకలేరు. అలాగని సోషల్ మీడియాకు తమ దేశ ప్రజలు బానిసలుగా మారిపోయారని ఈ నిర్ణయం తీసుకోలేదు నేపాల్. అలాగే సోషల్ మీడియా యాప్స్ కు అలవాటు పడిపోయినందుకు కాదు యువత ఇలా రోడ్లపైకొచ్చింది. కారణం వేరే ఉంది. విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం చాలా పెద్ద సంఖ్యలో విదేశాలకు వెళ్లి సెటిల్ అయ్యారు నేపాల్ ప్రజలు. స్వదేశంలో ఉండే తమ వారితో మాట్లాడడానికి సోషల్ మీడియా యాప్సే ఆధారం. ఎప్పుడైతే నేపాల్ ప్రధాని ఓలీ ఈ సోషల్ మీడియా యాప్స్ ను నిషేధించారో అప్పటి నుంచి వ్యతిరేకత మొదలైంది. గంట పాటు యాప్ డౌన్ అయితేనే అల్లాడిపోతూ ఉంటారు జనాలు. అలాంటిది ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వారం రోజులుగా యాప్స్ పనిచేయడం లేదు. పైగా 26 సోషల్ మీడియా యాప్స్ పై బ్యాన్ విధించింది ఓలీ ప్రభుత్వం. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటివన్నీ ఆపేశారు. ఒక్క టిక్ టాక్ తప్ప. దీంతో చిర్రెత్తిపోయిన యువత రోడ్లపైకొచ్చి ఆందోళనలు చేయడం మొదలుపెట్టారు. టిక్ టాక్ మాత్రమే ఎందుకు పనిచేస్తోంది? అది చైనా యాప్ కాబట్టనా? కాదంటోంది నేపాల్ ప్రభుత్వం. అసలు సోషల్ మీడియా యాప్స్ పై ఓలీ ప్రభుత్వం ఎందుకు నిషేధం విధించిందో తెలుసుకోవాలిక్కడ. నేపాల్లో ఏ సోషల్ మీడియా యాప్ పనిచేయాలన్నా సరే తమ దేశ చట్టాలను ఫాలో కావాల్సిందేనని కొన్ని రోజుల ముందు కంపెనీలకు అల్టిమేటం ఇచ్చింది ఇక్కడి ప్రభుత్వం. అందులో తప్పేమీ లేదనుకోండి. నేపాల్ ప్రభుత్వం విధించిన రూల్స్ ఫాలో అవడమే కాకుండా యాప్ కంపెనీలు తమ దేశంలో ఆఫీసులు పెట్టాలని, గ్రీవెన్స్ అధికారులను నియమించాలని కండిషన్ పెట్టింది. ఇందుకు వారం రోజుల సమయం కూడా ఇచ్చింది. అయితే నేపాల్ ప్రభుత్వం కండిషన్లకు వాట్సాప్, ఇన్స్టా, ఫేస్బుక్ లాంటి కంపెనీలు రియాక్ట్ అవ్వలేదు. దీంతో ఇచ్చిన గడువు ముగియడంతో మొత్తం 26 సోషల్ మీడియా యాప్స్ పై నిషేధం విధించారు. ఒక్క టిక్ టాక్ మాత్రమే చెప్పిన కండిషన్స్ కు అంగీకరించిందని నేపాల్ ప్రభుత్వం చెప్తోంది. సో టిక్ టాక్ ఉంది కాబట్టే నేపాల్లో యువత ఆగ్రహం ప్రపంచానికి తెలిసింది. మొదట్లో ఈ ఆందోళన ప్రశాంతంగానే జరిగింది. కానీ రోజులు గడుస్తున్నా ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ ను పునరుద్ధరించకపోవడంతో జెన్జీ యాక్టివ్ అయింది. జెన్జీ అంటే 1990 నుండి 2010 మధ్య పుట్టిన వాళ్ళు. వీళ్లనే ప్రపంచవ్యాప్తంగా జనరేషన్ జెడ్ లేదా జెన్ జీ అని పిలుస్తూ ఉంటారు. ఈ యువత వీధుల్లోకొచ్చి ఆందోళనలు చేయడం మొదలుపెట్టింది. ఈ ఆందోళన ఏ స్థాయికి వెళ్లిందంటే రాష్ట్రపతి భవన్, ప్రధానమంత్రి నివాసం, పార్లమెంట్ హౌస్, శీతల్ నివాస్, నారాయణ్ దర్బార్ మ్యూజియం ఇలా కీలక ప్రాంతాల్లో యువత చుట్టుముట్టింది. కొంతమంది నిరసనకారులు బ్యారికేడ్లను దాటి పార్లమెంట్ భవన సముదాయంలోకి వెళ్లడానికి ప్రయత్నించారు. కర్ఫ్యూ ఉందని చెప్పినా సరే యువత వెనక్కి తగ్గలేదు. నిషేధాజ్ఞలను ఏమాత్రం పట్టించుకోలేదు జెన్ జీ. పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నా, లాఠీ చార్జ్ చేస్తున్నా భయపడలేదు. ఒకానొక దశలో పరిస్థితి అదుపు తప్పింది. పోలీసులు యువతను అణిచివేయడానికి బలప్రయోగం చేశారు. పోలీసులు యువతకు మధ్య జరిగిన ఘర్షణల్లో 19 మంది చనిపోయారు. దాదాపు 500 మందికి గాయాలయ్యాయి. దీంతో జెన్ జీ మరింత రెచ్చిపోయింది. ఏ నాయకుడు కనిపించినా కొట్టేలా కనిపించారు. ఆ సమయంలో వాళ్ల ఇళ్లపై దాడులకు దిగారు. మంత్రని లేదు, ప్రధానమంత్రి నివాసం అని లేదు. కనిపించిన ప్రతి ఒక్క నాయకుణ్ణి టార్గెట్ చేశారు. దీంతో వేరే దారి లేక ఆర్మీని రంగంలోకి దించాల్సొచ్చింది. జెన్ జీ నిరసనలకు బెంబేలెత్తిపోయిన ఓలీ ప్రభుత్వం సోషల్ మీడియా యాప్స్ పై నిషేధం ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది. ఇక నుంచి యథావిధిగా యాప్స్ వాడుకోవచ్చని చెప్పింది. అయినా సరే యువత మాట వినలేదు, నిరసనలను ఆపలేదు. ఇక్కడే మరో టర్న్ తీసుకుంది జెన్ జీ ఉద్యమం.